హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరించబోతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క డిగ్రీ కాలేజెస్ మరియు ఓరియంటల్ కాలేజెస్లో లెక్చరర్స్ మరియు జూనియర్ లెక్చరర్స్ని రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నోటిఫికేషన్ యొక్క నెంబరు 16/2023 అండ్ డేటు 31 డిసెంబర్ 2023. ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్కు చెందిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. టీటీడీ డిగ్రీ కాలేజ్ అండ్ ఓరియంటల్ కాలేజెస్లో 49 పోస్టులు అండ్ జూనియర్ లెక్చరర్స్ 29 పోస్టులు, ఈ విధంగా మొత్తం 78 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి పే స్కేల్ అనేది 60,960 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ జూనియర్ లెక్చరర్స్కి 57,100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ ఆధారంగా మీకు పేమెంట్ జరుగుతుంది. సో అభ్యర్థులు ఎవరైనా కూడా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జాబ్లని ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. ఇది కూడా కేవలం ఆంధ్రప్రదేశ్కు చెందిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఫిల్ చేసే జాబ్స్ అన్నీ టీటీడీ జాబ్స్ అయినా కూడా ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతాయి. మరియు మీరు అప్లికేషన్ చేసుకోవాలన్నా కూడా ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారానే చేసుకోవాలి. దీనికి కూడా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి మీ యొక్క యాక్టివేటెడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఉండాలి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్స్ని వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో హోస్ట్ చేస్తారు. అప్పుడు మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి అటెండ్ అవ్వవలసి ఉంటుంది. ఇక్కడ పోస్టుల వివరాలు చూసుకుంటే కనుక బాటనీలో 3, కెమిస్ట్రీలో 2 అండ్ కామర్స్లో 9, డైరీ సైన్స్లో 1, ఎలక్ట్రానిక్స్లో 1, ఇంగ్లీష్లో 8 అండ్ హిందీలో 2, హిస్టరీలో 1, హోమ్ సైన్సెస్లో 4, ఫిజికల్ ఎడ్యుకేషన్లో 2, ఫిజిక్స్లో 2, పాపులేషన్ స్టడీస్లో 2 అండ్ సాంస్క్రిట్లో 1, సాంస్క్రిట్ వ్యాకరణలో 1, స్టాటిస్టిక్స్లో 4, తెలుగులో 3, జువాలజీలో 4, ఈ విధంగా మొత్తం 49 పోస్టులను ఈ నోటిఫికేషన్లో రిక్రూట్ చేస్తారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే లెక్చరర్ పోస్టులకి పోస్ట్ గ్రాడ్యుయేటు దానికి సంబంధించిన పర్టికులర్ డిసిప్లిన్లో కలిగి ఉండాలి. మరియు 55% క్వాలిఫికేషన్ ఆఫ్ మార్క్స్ కలిగి ఉండాలి. దాంతోపాటు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయ్యి ఉండాలి. ఈ యొక్క సర్టిఫికేట్ కూడా ఉండాలి. నెక్స్ట్ జూనియర్ లెక్చరర్స్ మొత్తం 29 పోస్టులు. ఇక్కడ బైఫర్కేషన్ ఇచ్చారు చూడండి, ఏ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. సో మొత్తం 29 పోస్టులను ఈ జూనియర్ లెక్చరర్లు అవసరం పడతారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే జూనియర్ లెక్చరర్స్ ఎక్సెప్ట్ సివిక్స్ సబ్జెక్ట్ కాకుండా రిక్రూట్ చేయబడే జూనియర్ లెక్చరర్ పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మస్ట్ పోసెస్ ఏ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. ఎంఏ కానీ, ఎంఎస్సి కానీ, ఎంకామ్ కానీ, బీఏ కానీ ఆర్ బీఎస్సీ కానీ, బీకామ్ కానీ అండ్ ఎనీ అదర్ ఈక్వలెంట్ గ్రాడ్యుయేషన్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ అనేది కలిగి ఉండాలి. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైనా కానీ, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైనా కానీ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ లెక్చరర్స్ సివిక్స్ సబ్జెక్ట్స్తోనే ఉంటే కనుక వాళ్ళకు మస్ట్ పొసెస్ ఏ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ పాలిటిక్స్ ఆర్ పొలిటికల్ సైన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా అనేది కలిగి ఉండాలి. వీళ్ళకు పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది కలిగి ఉండాలి. ఇక ఏజ్ చూసుకుంటే కనుక మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్ ఉండాలి. దీనికి కట్ ఆఫ్ డేట్ అనేది 1 జూలై 2023 వరకు 18 ఇయర్స్ తగ్గకుండా ఉండాలి, 42 ఇయర్స్ పెరగకుండా ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూస్తే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఉంటుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్కి అండ్ ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏపీ స్టేట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ అయినా కానీ, టీటీడీ ఎంప్లాయీస్ అయినా కానీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఉంటుంది. అండ్ రిటైర్డ్ ఎంప్లాయీ, టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ అయితే కనుక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
ఈ జాబ్స్కి అప్లై చేయాలి అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ స్టెప్లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో రీలాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. ఈ విధంగా ఇక్కడ స్టెప్ బై స్టెప్ 1 by 1 ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవి కొంచెం క్లియర్గా చదవండి. అప్లికేషన్ ఫీ చూసుకుంటే కనుక అప్లికేషన్ ఫీ 250 ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ ఫీ 120 ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్ టోటల్గా 370 రూపీస్ అనేది పేమెంట్ చేయాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ, పిహెచ్సి, ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ నుండి ఎగ్జంప్షన్ ఉంటుంది. ఓన్లీ 250 రూపీస్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ ఫీని మీరు ఆన్లైన్లోనే మీ అప్లికేషన్ చేసేటప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ని కూడా ఇంకా డిసైడ్ చేయలేదు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఈ పొజిషన్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా చేస్తారు. ఇంటర్వ్యూ అనేది ఏ పొజిషన్కు కూడా లేదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఓపెన్ కాంపిటీషన్లో స్పోర్ట్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% స్కోర్ చేస్తే సరిపోతుంది. బీసీ క్యాండిడేట్స్ అయితే 35% స్కోర్ చేస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 30% స్కోర్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా క్వాలిఫికేషన్ మార్క్స్, ఇవి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మినిట్స్, 150 మార్క్స్. పేపర్ 2లో కన్సర్న్ సబ్జెక్ట్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మినిట్స్ డ్యూరేషన్, 300 మార్క్స్. టోటల్గా 450 మార్క్స్ అనేది ఉంటుంది. పేపర్ 2లో మీరు చేసిన మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా, సబ్జెక్ట్ ఆధారంగా మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుంది. పేపర్ 2కు సంబంధించిన సబ్జెక్ట్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. పేపర్ 1 సిలబస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ సిలబస్ అంతా మీరు ఒకసారి చూడండి. అదేవిధంగా నెక్స్ట్ పేపర్ 2లో బాటనీ, ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క రకమైన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎడ్యుకేషనల్ సిలబస్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ అందరూ మీరు కంపల్సరీగా ఈ నోటిఫికేషన్ చూడండి. దీంట్లో మీ సబ్జెక్టుకు తగ్గట్టుగా సిలబస్ ఏది ఉందో దాన్ని మాత్రమే ప్రిపేర్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇదండి మన యొక్క ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందించాను అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అందితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.